హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకున్నాను. పైన ఎండని చేతిలో టవల్‌ని చూపిస్తున్నాడు ఏంటి అని చెప్పేసి అనుకుంటున్నారా? రండి చూపిస్తాను ఏమైందో. మా మేడం ఏం చెప్పిందో. మా మేడం చెప్పిన దానికి మీకు బుర్ర చెదిరిపోద్దనమాట. రండి చూపిస్తాను అసలు. ఏమైందో ఏందో. చూసారా ఇంత ఎండ 50 డిగ్రీలు ఎండలో మా మేడము కారు కడగమంది. అసలు కారు ఈ టైంలో ఎవరైనా కడుగుతాడా అని చెప్పేసి గట్టిగా అడిగేద్దాం అనిపించింది. కానీ మనం వచ్చింది ఎందుకు పని చేయటానికి. చేతులు చూసావా ఎర్రగా వచ్చేస్తున్నాయి. మామూలుగా ఉండదు. బయట ఎండ బాగా మండిపోతుంటే ఈ ఎండలో కడగమంది. సరే బయట లేదని చెప్పంటే ఎదరికెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి అది కడుక్కుంటూ రామ్మా అని చెప్పేసి అంటుంది టవలో. సరే అని చెప్పేసి ఆ తుడుతుమే ఎలా ఉన్నా కానండి బాబా, ఒంగుని టవల్ కడుగుతుంటే 2 కొళ్ళుని చేతిలో వచ్చేస్తున్నాయి. అయ్య బాబోయ్! నా వల్ల కాదనుకుంటున్నాం కానీ చేయవలసిందే. కానీ లోపలికి వెళ్ళినప్పటికి ఒరేయ్ మంచినీళ్ళు ఉన్నాయరా అని చెప్పి అంటే ఆడిని అన్నాడు ఆడు. ఓరి బాబా పానీరా బాబా అంటే లేవు అని చెప్పి అన్నాడు. అయ్య బాబు సరేరా బాబు ఎక్కడ ఉంటాయి ఏంటంటేనే ఆ ఎదరికి వెళ్ళరు నాయన అక్కడ 2 ఇల్లు దాటిన తర్వాత ఉంటాయని చెప్పి అన్నాడు. ఆ 2 ఇల్లు దాటి వెళ్తేనేమో అక్కడేమో పని చేయట్లేదు, వాటరే రావట్లేదు. మళ్ళీ ఇంక ఎదరికి వస్తేనేమో ఇక్కడ ఒక మనిషి అని కూడా లేడు. అలా ఈ అమ్మ జీవితం ఏంట్రా బాబు అంటే ఇక్కడ వస్తున్నాయి కానీ చుక్క వస్తున్నాయి. సర్లే అది నిండిలోగా నేను కింద దింగిలా ఉన్నాను. ఈ అమ్మ జీవితం కానీ ఏంట్రా బాబు మంచినీళ్ళ కోసం ఇంత తిప్పలు పడాల్సి వస్తుంది. కానీ ప్రతి ఇంటి దగ్గర మాత్రం వాటర్లు అనేవి ఉంటాయి. ఇది చూడండి ప్రతి ఇంటి దగ్గర కంపల్సరీగా ఇలా రేక్ షెడ్ వేసి కింద వాటర్ అని కూలింగ్ వాటర్ అని పెడతారు. ఎలాగైతే ఆ వాటర్ తెచ్చుకుని రూమ్లోకి వచ్చినప్పటికి అమ్మ బాబోయ్ గండం